సముద్రం ఉంది. పాకిస్తాన్ నేవీతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ నేవీ బలంగా ఉండే ఉంటుంది. నేవీ బలం ఏంటి? మనం ఏ రకంగా మన ఇండియన్ నేవీ ఏ రకంగా సంసిద్ధంగా ఉంది అంటే ఏం చెప్తారు? మన ఇండియన్ నేవీని ఏంటంటే రీసెంట్ గా ఒక పవర్ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ చేసింది. పవర్ ఇండెక్స్ ఇదేంటంటే భారత ఆర్మీ 4th ప్లేస్, భారతదేశం 4th ప్లేస్, పాకిస్తాన్ 9వ ప్లేస్ లో ఉండదు, 12వ ప్లేస్ లో పడిపోయింది. 2025 వరల్డ్ ప్లేస్ పడిపోయింది. ఇప్పుడు నేవీకి సంబంధించి భారతదేశం ఒక అద్భుతం బ్లూ వాటర్ నేవీ. బ్లూ వాటర్ నేవీ అంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయగల ఒక సామర్థ్యం అంటారన్నమాట బ్లూ వాటర్ నేవీ. ఇది ఈ నేవీకి సంబంధించి వస్తే భారత్ దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటారు, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దిస్ ఇస్ వాట్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పాకిస్తాన్ కి 0, అసలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేవు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే దీని మీద ఒక 60 నుంచి 70 యుద్ధ విమానాలు కూడా ఉంటాయండి. ఇది ఒక ఎయిర్ బేస్ లాంటిది అనమాట. ఎక్కడ అరేబియన్ సముద్రంలోకి వెళ్ళిపోద్ది ఇది. ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లని పాకిస్తాన్ దగ్గర అరేబియా సముద్రం దగ్గర మోహరించేసిందండి. వీటి మీద యుద్ధ విమానాలు ఉంటాయి. వీటిలో MiG-29 అని రష్యా నుంచి తెచ్చుకున్న యుద్ధ విమానాలు ఒకటి ఉంటాయండి. రఫేల్ ఇప్పుడు రాబోతున్నాయి. MiG-29 ఉంటాయి, మిరేజ్ ఫైటర్స్ ఉంటాయి అనమాట. ఇవి మోస్ట్ పవర్ఫుల్ అండి. సుఖైలు ఉంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే కరాచీ దాకా వెళ్తుంది. ఇప్పుడు గుజరాత్ తీరానికి వెళ్తుంది. కార్వార్ అనే ఒక పోర్ట్ ఉంటదండి, కర్ణాటక దగ్గర కార్వార్ అని ఉంటది అనమాట. ఆ కార్వార్ దగ్గర ఈ 2 ఉంటాయి. ఈ 2 ఇప్పుడు పాకిస్తాన్ వైపు అరేబియా సముద్రం వైపు కదిలి వెళుతున్నాయి. ఇది కదిలి వెళ్ళడం అంటే పాకిస్తాన్ దడదడ. ఎందుకంటే పాకిస్తాన్ ఈ రెండింటిని తట్టుకుని నిలబడడం అనేది అసాధ్యం. ఎందుకంటే 50 ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్లు ఇందాక చెప్పిన యుద్ధ నౌకలు ఉన్నాయి భారతదేశం దగ్గర 290 కరెక్ట్ గా చెప్పాలంటే 293 షిప్స్ ఉన్నాయి, వార్ షిప్స్ ఉన్నాయండి. పాకిస్తాన్ దగ్గర 121 వార్ షిప్స్ ఉన్నాయి. మనం 3 రెట్లు ఎక్కువ ఉన్నాం. ఈ 293 ఈ వార్ షిప్స్ అనేవి మోస్ట్ సాఫిస్టికేటెడ్ అనమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు పోలిస్తే ప్రపంచంలో ఏ దేశానికి తీసుకట్టు కాదు, అంత మోస్ట్ పవర్ఫుల్ ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఎయిర్ షిప్స్ లో రెండోది ఈ నేవీ అనగానే చాలా ముఖ్యం, ఆధునిక యుద్ధాలకు ముఖ్యం ఏంటంటే సబ్మెరైన్స్. ఈ సబ్మెరైన్స్ కూడా భారత్ దగ్గర 18 ఉంటే దీని దగ్గర 8 మాత్రం ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. ఈ 18లో కూడా 2 చాలా ముఖ్యం అణు జలంతర్గాములు అంటారంటే SSBN అంటారు. ఈ అణు జలంతర్గాములు రీసెంట్ గా అరిహాంత్ అనేది ఒకటి వచ్చింది, వైజాగ్ దగ్గర ఉంటుంది. అది మన వైజాగ్ దగ్గర INS అరిఘాట్ అని రీసెంట్ గా వచ్చింది. అరిహంత్ అని ఒకటి వచ్చింది, INS అరిహంత్, INS అరిఘాట్. ఈ 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఇవి సముద్రం లోపలికి వెళ్ళిపోయి బయటికి రావు. 6 నెలలు పాటు బయటికి రావడం, ఎందుకంటే ఇంధనం అణు ఇంధనం కాబట్టి 6 నెలలు. వీటి నుండి K-100 K-400 అని మిసైల్స్ ఉంటాయండి. 700 కిలోమీటర్లు ప్రయోగిస్తాయి. అంటే పాకిస్తాన్కి దూరంగా, కరాచీకి దూరంగా 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఎక్కడో నక్కిపోయి ప్రయోగిస్తే అంటే కరాచీని నాశనం చేసేస్తాయి శత్రు దేశాలు ఐడెంటిఫై చేయగలుగుతాయి. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేయడానికి కూడా టెక్నాలజీ ఉంది. అది మన దగ్గర ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణుజలంతర్గాములు వచ్చినాయి అనుకోండి, అవి ఎలక్ట్రిక్ అణుజలంతర్గాములే, డీజిలే. అవి తప్పనిసరిగా 2 రోజులు 3 రోజులకు ఒకటి సముద్రం పైకి రావాలి. మన అణుజలంతర్గాములు పైకి అవసరం లేదు కాబట్టి వాటిని కనిపెట్టడం కష్టం. వాటిని కనిపెట్టాలంటే P-18 అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా తయారు చేసింది. అవి మనం తెచ్చుకున్నాం. పాకిస్తాన్ దగ్గర అది లేవు. సో మన అణు జలంతర్గాములు మిగిలిన పోయినా అణు జలంతర్గాములు మాత్రం శత్రు దుర్భేద్యం, వాట మెరిగినాయి. సో ఈ విధంగా సబ్మెరైన్స్ ఫైట్కి వచ్చిన, నేవీ దగ్గరకు వచ్చిన పాకిస్తాన్ మన నేవీ ముందు పని చెయ్యదు. మీరు వైజాగ్ పోర్టుకి వెళ్తే గాజీ అని ఒకటి ఉంటది. గాజీ వైజాగ్ పోర్ట్ లో చూసారు, గాజీ మూవీ కూడా ఉంది కదండి. ఈ గాజీ 1971 యుద్ధంలో మన వైజాగ్ పోర్ట్ ని పేల్చడానికి వస్తే మన జలంతర్గామి వెళ్ళింది, గుర్తుందండి అది. సో మనతో యుద్ధంలో 71 కాదు, 61లో కాదు, అంతకు ముందు జరిగిన అన్ని యుద్ధాల్లో మన నేవీ భయంకరంగా ఓడించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అసలు మన నేవీ ముందు పాకిస్తాన్ అసలు ఒక్కరోజు కూడా నిలవదండి. ఓకే, మెయిన్ గా ఇండియన్ ఆర్మీ గురించి చెప్పండి. మన భారత ఇండియన్ ఆర్మీ ఎంత బలం వెన్ కంపేర్ టు పాకిస్తాన్? ఎస్ అండి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎలా ఉన్నా, నేవీ ఉన్నా, ఎప్పుడు కూడా సైనిక దళాలు చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయండి. ఎందుకంటే సైనిక దళాలు ఇంపార్టెంట్. మన దగ్గర
సైనిక దళాల విషయానికి వస్తే 12 లక్షల ఆర్మీ ఉంది. 12 లక్షల యాక్టివ్ ఆర్మీ అంటారు. వాళ్ళ దగ్గర 5.5 లక్షల ఆర్మీ ఉంది. మనం వాళ్ళకంటే చాలా 2 రెట్ల కంటే ఎక్కువే ఉన్నాం. వాళ్ళ దగ్గర 5.5 లక్షలు ఉంటే మన దగ్గర 12.5 లక్షలు ఉంది ఆర్మీ. అవి కూడా ఆర్మీకి ఉపయోగం. అంటే పోలీస్, సివిలియన్ పోలీస్ అని పక్కన పెట్టేస్తే ప్రతి స్టేట్ కున్న పోలీసు, పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, ఇండియో టిబెటియన్ బెటాలియన్ ఫోర్సు ఇలా ఉంటాయి అనమాట. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ, వీళ్ళు ఈవెన్ రైల్వే ఫోర్స్ కూడా ఈ పారామిలిటరీ, అది హోమ్ మినిస్ట్రీ కింద వస్తాయి. వాళ్ళు 12 లక్షలు ఉన్నారు మన దగ్గర. సో ఈ విధంగా ఆర్మీ సైనిక దళాలకు సంబంధించవలసి వస్తే పాకిస్తాన్ కంటే మనం ఏ విధంగా చూసినా 3-4 రెట్లు ఎక్కువ ఉంటాం. సో మన ఇండియన్ ఆర్మీ 4th ప్లేస్ లో ఉంది ఇప్పుడు. దీన్ని తట్టుకుని నిలబడడం పాకిస్తాన్ తరం కాదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 5.5 లక్షలు ఉన్నా మన దగ్గర ఉన్న 12 లక్షల ఆర్మీ అంటే చాలా దృఢం. రెండోది ఏంటంటే మీకు ఒకటి, ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత సామర్థ్యంతో ఉన్నారని. మన వాళ్ళు ఇప్పుడు పహల్గామ్ లాంటి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీరు, టిబెట్ను, హిమాలయాసు, ఈ పర్వత ప్రాంతాలు, అడవుల్లోనూ ఈ నక్సలైట్లతోనూ అడవుల్లో యుద్ధాలు చేస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. పర్వత ప్రాంతాల్లో చైనాతోటి, పాకిస్తాన్తో నిన్న అలాగా యుద్ధాలు చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఎంతో శిక్షణా పరంగా చూసినా, తర్వాత వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ పరంగా చూసినా పాకిస్తాన్తో పోలిస్తే చాలా సామర్థ్యం అనమాట. మన సైనిక దళాలు క్రమశిక్షణ ఇంపార్టెంట్. క్రమశిక్షణ పరంగా ఉంటారు.